ఏంది బోనమ్మా గా వార్త? గా ప్రియని ఎల్లగొట్టుడు కన్నా పెద్ద శుభవార్త ఇంకేమున్నది? ఉంది రుక్మిణమ్మా, అది నువ్వు వింటే చాలా ఆశ్చర్యపోతావు. ఏయ్ చెప్పవే, నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? అది అత్తయ్య, అది నేనా? ఏంటి బోనా, ఛాన్స్ దొరికినప్పుడే కదా ఈ శుభవార్త పంచుకోవాల్సింది. సరేలే, నువ్వు చెప్పకపోయినా పర్వాలేదు, నేనే చెప్పేస్తాను. ఇదిగో రుక్మిణమ్మ, అసలు ఏం జరిగిందంటే మా ఊళ్ళో అమ్మా ఇగో ఈ బ్లడ్ గా నర్సమ్మకి ఇచ్చిరా పో. జల్దీ పో అమ్మా. అమ్మా ఏంది ఆలోచిస్తున్నావు? జల్దీ పోయి గీ ప్యాకెట్లు ఇచ్చిరా అమ్మా. అమ్మమ్మ, గంట సేపటి ముందు గుడిలో మీ అర్జున్ బాబుతోని చెప్పిన ముచ్చట్నే మళ్ళా మీతోని కూడా చెప్తున్నా. జర మనసు పెట్టి వినుండ్రి. దయచేసి మళ్ళా మళ్ళా చెప్పించుకోకుండ్రి. నేను దాసిన తాళి బోనమ్మ అడిగింది కాబట్టే ఇంకా నా మెడలో ఉంది. మూర్తి గారి ప్రాజెక్టు మొదలయ్యేది కూడా గీ తాళితోనే ముడిపడింది కాబట్టి నేనింకా గీ తాళి బరువును గుండెల మీద మోస్తున్నా. ఎప్పుడైతే గా ప్రాజెక్టు మొదలవుతుందో ఆ రోజే మా బావ కోసం చేసిన అప్పు తీర్చేసి మీ అర్జున్ బాబు చేత్తోనే దీన్ని నా మెడలో నుంచి తీయించేస్తా. అమ్మా కావేరి, ఏంటమ్మా ఆ మాటలు? అవునమ్మమ్మా, ఈ విషయం గురించి దయచేసి ఎవ్వళ్ళు నాతో మాట్లాడొద్దు. నాతోనే కాదు, మా అమ్మకి గాని మరెవరికి గాని మన మధ్య జరిగింది ఏది చెప్పినా నేను చచ్చినంత ఒకటే. ఈ మాట నేను కోపంతో చెప్తలేను. నా కోపాన్ని బయటికి తేవద్దు అని చెప్తున్నా. అర్థం చేసుకుంటే మంచిగుంటది. అమ్మా, మా శివకి రక్తం కావాలంటారు కదా, ఇగో అమ్మా. మీరు తెచ్చారా? ఇందాకే పేషెంట్కి బ్లడ్ ఇవ్వడానికి ఒక డోనర్ వచ్చారమ్మా. ఆల్రెడీ ఇస్తున్నారు కూడా. ఏందమ్మా నువ్వు చెప్పేది? ఎవరమ్మా గా రక్తం ఈయనకొచ్చింది? అమ్మా, తను నా ఫ్రెండే, నేనే పిలిపించాను. ఏంది స్నేహ, నీ ఫ్రెండు రక్తం ఈయనకొచ్చిందా? అవును కావేరి, నువ్వు బ్లడ్ కోసం బయటికెళ్ళావు కదా, అక్కడ శివగారికి సరిపోయే గ్రూప్ దొరుకుతుందో లేదో అనిపించింది. అందుకే ఇక్కడ నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరినీ ట్రై చేశాను. లక్కీగా మా ఫ్రెండ్స్ సేమ్ బ్లడ్ గ్రూప్ అని చెప్తే వెంటనే రమ్మన్నాను. స్నేహ, థ్యాంక్ యూ సో మచ్. కావేరి, నా కోసం శివగారు ఎంతో చేశారు. ఈరోజు రోడ్డున పడాల్సిన నన్ను మీరంతా మీ కుటుంబంలో ఒకదానిగా చూసుకుంటున్నారు. అయినా ఎంతో అదృష్టం చేసుకుంటే కాని మీలాంటి ఆత్మీయులు దొరకరు కావేరి. నేను మీకోసం ఏం చేసినా ఎంత చేసినా మీ రుణం తీరేది కాదు.
దేవుడు ఎవరినెప్పుడు ఎందుకు మనతో కలుపుతాడో తెలియదు గాని కలిపే ప్రతి కలయిక వెనకాల ఏదో రుణానుబంధం మిగిలే ఉంటుంది స్నేహ. నర్సమ్మ, మా బావ కోసం తెచ్చిన ఈ రక్తం ఇంకొకళ్ళ ప్రాణం కాపాడనీకు ఉపయోగపడుతుంది. తీసుకోండమ్మా. శివగారు, మీకేం కాదు. రేపు కావేరితో నడిచే మీ 7 అడుగుల జీవితం 100 ఏళ్ళు సంతోషంగా సాగాలి. మన బ్రతుకులని చెల్లాచెదరు చేసి ఈడ వరకు తీసుకొచ్చిన గప్రియని మనందరి జీవితాల నుంచి దూరం తరిమేసిన ఇక మనకే కష్టాలు ఉండవు బావా. మళ్ళా నువ్వు డాక్టర్గా నీ లక్ష్యం వైపు తలెత్తుకుని నడవాలి బావా. తొందరగా కోలుకోవాలి. నువ్వు కోలుకుంటావు బావా, కోలుకుంటావు. చాలా థ్యాంక్స్. సమయానికి అడగగానే వచ్చి బ్లడ్ ఇచ్చి చాలా హెల్ప్ చేసావే. థ్యాంక్ యూ సో మచ్. భలే దానివే. రేపు నాకు అవసరం అయితే నువ్వు ఇలాగే హెల్ప్ చేయవా ఏంటి? అయినా ఓ ప్రాణం కాపాడడానికి నువ్వు పడిన తప్పన ముందు నేను చేసిందేముంది చెప్పు? అసలు నువ్వు ఫోన్ చేసిన హడావిడికి మీ అమ్మ హాస్పిటల్లో ఉన్నారనుకున్నాను తెలుసా. అయినా ఎవరి కోసమో నువ్వు ఇంత టెన్షన్ పడ్డమేంటో నాకు అర్థం కావట్లేదు. అర్థం కావటానికి ఏముంది? ఒక మనిషి ఆ పరిస్థితుల్లో ఉంటే మనం రియాక్ట్ అవ్వకుండా ఎలా ఉంటాం చెప్పు? నాకెందుకో నువ్వు ఒక మనిషి కోసం రియాక్ట్ అయినట్టు అనిపించలేదు. నీ ప్రాణమే ఆ మనిషిలో ఉన్నట్టు రియాక్ట్ అయ్యావు. నిజం చెప్పు, నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావు కదూ?